నువ్వు అన్నం తింటలా ఏం తింటున్నావని దానికి నేను ఇప్పుడే ఒకటే అడుగుతున్నా. 2024 మే మాసంలో ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి నీ అఫిడవిట్లో నువ్వు నీ శ్రీమతి కలిసి నీ సంవత్సర ఆదాయం ఇప్పటి వరకు నీ ఆస్తుల విలువ సంవత్సర ఆదాయం ఎంత ఇచ్చావు? ₹1 కోటి కూడా లేదు కదా. ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎన్ని లక్షలు ఉంది? ఎన్నికలు అయిపోయినాయి, 100 రోజులైన తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ₹1 కోటి చందా ఇచ్చాడు చంద్రబాబు నాయుడుతో. నోటితో చంద్రబాబు చెప్పాడు. నిన్నగాక మొన్న కడపలో మహానాడు జరిగితే మహానాడులో ₹1,25,00,000 ఇచ్చాడు. ఎక్కడే ఎన్నికల్లో ఎమ్మెల్యేకి గెలిచిన మంత్రి అయ్యే వరకు నీ ఆదాయం ₹1 కోటి కూడా లేదు కదా. మరి ఎక్కడ ఈ ₹2,25,00,000 ఎక్కడే? బందరకోటలో గుడి కడుతున్నావు, దానికి డబ్బు ఎంత? కొండరాళ్ళు 100 లారీలు వచ్చేస్తున్నాయి. కొండరాళ్ళు ఎక్కడి డబ్బులు ఎక్కడి? బందరకోటలో అన్ని స్థలాలు కొన్నావు, డబ్బులు ఎక్కడి? కుర్తువెన్నులో 45 ఎకరాలు దౌర్జన్యంగా 200 మంది సైకోగాళ్ళని గోండాగాళ్ళని తీసుకొచ్చి 45 ఎకరాలు తినేసావా తినలేదా? నువ్వు డబ్బు అన్నం తింటున్నావా? ఏం తింటున్నావు అంటే సరిహద్దులు కూడా, అంటే బందర్ చుట్టుపక్కల కూడా చాలుతల్లా.